కీర్తనల గ్రంథము 37వ దావీదు కీర్తన 24వ వచనాన్ని మనం ఈ ఉదయ కాలంలో ధ్యానిద్దాం. 37:24 యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఈ లోకంలో అనేక పరిస్థితుల గుండా, అనేక అనుభవాల గుండా, అనేక సంతోషకరమైన ఆరోగ్యకరమైన పరిస్థితుల గుండా, అనేక అనారోగ్య పరిస్థితుల గుండా, శోధన దినములలో మనము నడుస్తూ ఉంటాం. ఎందుకంటే మనము అపాయకరమైన అంచె దినాల్లో నడుస్తూ ఉన్నాం. ఈ అపాయకరమైనటువంటి అంచె దినాల్లో మనల్ని నడిపించాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మనము ఆయన చెయ్యి పట్టుకున్నప్పుడే మనం పడిపోకుండా, తప్పటడుగులు వేయకుండా సరిగా నడవగలం. హల్లెలూయా. మరి చిన్న బిడ్డల్ని మనం ఏ విధంగా వాళ్ళు సరైన మార్గంలో నడిచేందుకు, మరి తొట్టిల్లకుండా వారిని జారిపోకుండా వారి చేతులు పట్టుకొని ఎలా నడిపిస్తామో, మనము దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా వయసు ఎంత ఎదిగినా ఆయన ముందు మనం చిన్నపిల్లలమే. కాబట్టి యేసయ్యా నా చేయి పట్టుకొని నన్ను నడిపించు అని ప్రతిదినము మన జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాలి. అటు కాకుండా నా మార్గాలు నాకున్నాయి, నేను నడిచే మార్గంలో నేను నడవగలను, నా చెయ్యి ఎవరు పట్టుకోవాల్సిన అవసరం లేదు అని మనము నడుస్తూ ఉన్నట్లయితే మనము పడిపోయే అవకాశాలు అనేక సార్లు వస్తాయి. పలు విధాలుగా పడిపోవడానికి ఈ లోకంలో దుష్టుడు మనల్ని పడదోయుటకు, దుష్ట మనుష్యులు మనల్ని శోధించుటకు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నేనే నీ చేయి పట్టుకొని నడిపిస్తాను కనుక నువ్వు నేల పడినా నువ్వు లేవలేక ఉండవు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య చేయి పట్టుకున్నప్పుడు మనం పడిపోతామా అంటే ఖచ్చితంగా మనం చేయి పట్టి నడిపించేటప్పుడు మన పిల్లలు జారుతారు, వారు పడక స్లిప్ కాకుండా ఉండరు. కానీ మనం చేయి పట్టుకున్నాం కాబట్టి వాళ్ళకి దెబ్బలు తగలకుండా, పెద్ద దెబ్బలు తగలకుండా మనము వారిని లేవనెత్తుతాం, వెంటనే వాళ్ళని ఎత్తి పట్టుకుంటాం. హల్లెలూయా. యేసయ్య కూడా మనకు ప్రేమ కలిగిన తండ్రి లాంటి వాడు. ఆయన దయ కలిగినటువంటి తల్లి గుణం కలిగిన వాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట? నువ్వు ఒకవేళ పడే పరిస్థితి వచ్చినా, నువ్వు తొట్టిల్లే పరిస్థితి వచ్చినా దేవుడు తిరిగి లేపుతాడు. దేవుడు పెద్ద దెబ్బలు తగలకుండా, పెద్ద ఇబ్బందులో ఇరుక్కోకుండా, పెద్ద సమస్యల్లో కూరుకుపోకుండా, నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని నష్టపరుచుకోకుండా యేసయ్య ఏం చేస్తాడంట? చేయి పట్టుకుంటాడు. మనం అనుకుంటాము మన సామర్థ్యంతో దాన్ని నేను జయించాను, నా జ్ఞానంతో ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చాను. కానీ యేసయ్య సహాయం లేకపోతే మనం అటువంటి పరిస్థితి నుంచి బయటికి రాలేనటువంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటుంటాం. కాబట్టి అనుదినము యేసయ్యా నా చేయి పట్టుకో, నువ్వు లేని రోజు అది అసలు రోజే కాదయ్యా, అది దినమే కాదు. నువ్వు లేకుండా జీవించే జీవితము అది ఒక జీవితమే కాదు. కాబట్టి నువ్వు లేకుండా నన్ను ఉంచద్దయ్యా, నా చేయి పట్టుకో, నన్ను నడిపించు అని మరి మనం ప్రతిదినము దేవుని చేయి పట్టుకొని నడిచేందుకు మనము సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన చేయి పట్టుకుంటారని మనకు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఇటు వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు.
నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు నిన్ను కబలించి వేస్తాయని, ఏ సమస్యలు నిన్ను మరి ఇరుకున పడదోస్తాయని, ఏ మనుష్యులు నీకు విరోధముగా క్రియపరుస్తారని నువ్వు అనుకుంటున్నావో, ఆ పరిస్థితుల గురించి నువ్వు నన్ను నమ్ముకుంటే భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే మనుషులు భయపడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పరిస్థితులు బయటికి రాలేని పరిస్థితులుగా, ఆ పరిస్థితులు వాళ్ళ జీవితాన్ని నశింపజేసే పరిస్థితులుగా, మరి కఠినమైన పరిస్థితులుగా మారుతుంటాయి. కానీ నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి, నువ్వు దేవుని సన్నిధికి ఉదయకాలంలో వచ్చి ఉన్నావు కాబట్టి ఈ వాగ్దానంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానంతో నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీకు సహాయం చేస్తానని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు సహాయం చేసే దేవుడు ఒకడున్నాడు. హల్లెలూయా. మనల్ని బలపరిచే దేవుడు ఒకడున్నాడు. ఆయన మనుషుల వలె అబద్ధాలు చెప్పేవాడు కాదు. మనుషుల వలె మోసం చేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడంట. కాబట్టి ఆయన నీతో ఏం చెప్తున్నాడంటే, నేను నీకు సహాయం చేయడానికి నీ చేతిని నేను పట్టుకుంటాను. హల్లెలూయా. ఏదో ఊరికే నీ చేయి పట్టుకొని వెంట నడవడం దేవుని చిత్తం కాదు. దేవునికి ఆశ ఏంటంటే నీకు సహాయం చేయాలి. నీ పరిస్థితులు ఎదిగి ఆ పరిస్థితుల్లో సహాయకుడిగా నిలబడాలనేది దేవుని ఆశ. హల్లెలూయా. కాబట్టి ఈ దినం ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు నడవబోతున్నావు అనేది ఎవరికి తెలుసు? మనం అనుకుంటాం అన్నీ నాకు తెలుసండి. మనకంటే తెలివి లేని వాళ్ళు ఇంకొకరు లేరు. మనకు నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. కానీ మన భవిష్యత్ అంతా కూడా ఎరిగిన దేవుడు మనతో ఉన్నాడు. నీకు ఈ దినం ఏం జరుగుతుందో తెలుసు, రేపు ఏం జరగబోతుందో తెలుసు. నువ్వు బ్రతికినంత కాలం అనుదినం నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా నడవబోతున్నావు అనేది దేవునికి తెలుసు. కాబట్టి ఆ నమ్మదగిన దేవుని చేతికి మన జీవితాల్ని అప్పగించాలి. ఎంత తొందరగా ఆయన చేతిలోనికి మనం అప్పగించుకుంటామో అంత తొందరగా దేవుని యొక్క క్షేమాన్ని, కాపుదలను మనము పొందుకోగలం. హల్లెలూయా. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఎవరిని బలపరుస్తాడు? యెషయా గ్రంథము మరి 40వ అధ్యాయం 29వ వచనం. దేవుడు అంటున్నాడు, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. హల్లెలూయా. ఎవరిని బలపరుస్తాడంటే బలవంతుల్ని బలపరుస్తాడు. అంటే దేవునిలో బలంగా ఉండేవాళ్ళు, అధికంగా ప్రార్థన చేసేవాళ్ళు, మరి అధికంగా దేవునితో సహవాసం కలిగిన వాళ్ళనే బలపరుస్తాడు అని దేవుడు చెప్పట్లేదు. దేవుడు సొమ్మశీలుని వారికి బలం ఇస్తాడట, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేస్తాడట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంటాడు, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యంతో ఉన్న వాడికే వైద్యుడు అవసరం. హల్లెలూయా. అదేవిధంగా యేసయ్య ఎవరిని వెతుకుతాడంటే సహాయం చేయడానికి, ఎవరైతే సొమ్మసిల్లి ఉంటారో, ఎవరైతే మరి శక్తిహీనులైపోయి నేను ఈ పరిస్థితిని దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను, దేవా నాకు సహాయం చేయి, నాకు నీ బలం కావాలయ్యా, నీ శక్తి కావాలయ్యా, నాకు సహాయం చేయేసయ్యా, నా వల్ల కావడం లేదు అని నిజముగా దేవుడి దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తుంటారే, నిజముగా దేవుని ఎద్దుకు వచ్చి మొర పెడుతూ ఉంటారే, హృదయపూర్వకంగా వారి జీవితాలు దేవునికి అప్పగిస్తారు చూసారా, అటువంటి వారి పట్ల దేవుడు దృష్టి ఉంచుతాడంట. హల్లెలూయా. అటువంటి వారికి సహాయం చేయడానికి ఆయన ఆసక్తి కలిగి ఉంటాడంట. దేవుడు నాకు అక్కర్లేదు,
ఆయన సహాయం నాకు అక్కర్లేదని మనము ఇష్టానుసారంగా మనం వెళ్తూ ఉంటే ఆయన సహాయం చేయడు. ఆయన ఎవడైతే నలిగిన హృదయం కలిగి దీన మనస్సుతో, ప్రభువా ఈ పరిస్థితిలో నాకు నువ్వు సహాయం చేయాలి అని దేవుని పాదాలు ఎవరైతే పట్టుకుంటారో, నా కుడి చెయ్యి పట్టుకో యేసయ్యా, నన్ను నడిపించి యేసయ్యా, అయినా నాకు నీ సహాయం కావాలని అనుదినము దేవుని పాదాల చెంత ఎవరైతే నిజంగా చేరతారో వారికి దేవుడి సహాయకుడు. హల్లెలూయా. వారికి నమ్మదగిన సహాయకుడు అంట. వారిని దేవుడు ఏమంటున్నాడు? 31వ వచనంలో ఆయన అంటాడు, అదే యెషయా 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. ఆమేన్. ఆ విధంగా తమను తాము తగ్గించుకొని దేవుని సహాయం కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారికి ప్రతి ఉదయకాలమున నూతన బలాన్ని దేవుడు ఇస్తాడు. నిన్న బలం కాదు నీకు దేవుడిచ్చేది, ఈ రోజుకి అవసరమైన నూతన శక్తి, నూతన బలం, నూతనమైన కృప, నూతనమైన అభిషేకం, నూతనమైనటువంటి విడుదల పొందుకునే అనుభవాల్లో దేవుడిని నడిపించేందుకు బలపరుస్తుంది. హల్లెలూయా. ఎవరైతే నిజంగా దేవుని సన్నిధిలో వచ్చి మోకరిల్లుతారో, ఆసక్తితో దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారో, ఆసక్తిగా దేవుని వైపు చూసి సహాయం కొరకు దేవుని వైపు చూసి మొరపెడతారో వారికి దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు. నువ్వు వచ్చాము, తొంగి చూసామా, బయటికి వెళ్ళిపోయామా, లేకపోతే మనము ఏదో అవకాశం ఉంటే వింటామనే విధంగా వింటూ ఉన్నాం కాదు. దేవుని ఎదుట మనము తగ్గించుకోవాలి. దేవుని ఎదురు తగ్గించుకొని, ప్రభువా నా సహాయం చేయి, ఈరోజు నా చేయి పట్టుకో అయ్యా, నా కుటుంబ సభ్యులందరి చేతులు మీరు పట్టుకోండి, మమ్మల్ని నడిపించండి. ఈ దిన పరిస్థితులు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు తండ్రి. మా కాల గతులు నీ చేతిలో ఉన్నాయి, సహాయం చేయనైనా, నువ్వు నడిపించి యేసయ్యా. నాకు ఏ శోధన, ఏ పోరాటం, ఏ విధమైనటువంటి సమస్యలు నేను ఎదుర్కోబోతున్నానో ఎరిగిన దేవుడిగా నన్ను నడిపించు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నిశ్చయంగా మన పక్షాన ఉండి మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనలను బలపరుస్తాడు, నూతన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనం ఏమవుతామంట? నేల పడినను లేవలేక ఉండం. హల్లెలూయా. నేల పడతాం మనం కూడా ఖచ్చితంగా, కానీ లేవలేక ఉండమంట, మళ్ళా తిరిగి లేస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలిపోతారు. దేవుని యందు భయము భక్తి లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని అయ్యా నన్ను నా చేయి పట్టుకొని నడిపించయ్యా అని దేవునికి వారి జీవితాన్ని అప్పగించకుండా ఉన్నటువంటి భక్తిహీనులు ఏమవుతారంట? వాళ్ళు కూడా పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కూలిపోతారు. పడిపోవడం వేరే, కూలిపోవడం వేరే. కూలిపోవడం అంటే ఏంటి? మనం కొన్నిసార్లు చూస్తుంటాం, భూకంపం వచ్చినప్పుడు నిట్ట నిలువున అపార్ట్మెంట్లు కూలిపోతుంటాయి, బిల్డింగ్లు కూలిపోతుంటాయి. అదే కూలిపోవడం అంటే సడన్ గా నశించిపోతారు. సడన్ గా వారి జీవితాలు ఘోరంగా నశించిపోతారు. కానీ దేవుని బిడ్డల పరిస్థితి ఏమి తెలిసిన? దేవుని బిడ్డలు దేవుని యందు భయం భక్తి కలిగి అనుదినం నా చేయి పట్టుకొని నడిపించి యేసయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని కన్నీటితో మొరపెడుతుండే వాళ్ళకి, వాళ్ళు 7 మార్లు పడినా అంటే ఏంటి? సంపూర్ణంగా వారి జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా వారు ఖచ్చితంగా తిరిగి లేస్తారు. హల్లెలూయా. ఖచ్చితంగా వారిని దేవుడు లేవనెత్తాడు, ఖచ్చితంగా వారిని బలపరుస్తాడు. వారి జీవితంలో అనేక శ్రమలు వచ్చినా, అనేక శోధనలు వచ్చినా వాటన్నిటిలో తిరిగి ముందుకు లేచి నడుస్తారు వాళ్ళు. హల్లెలూయా. తిరిగి వాళ్ళు ఆ పరిస్థితుల ద్వారా అనుభవాలు నేర్చుకొని వారు ఆ అనుభవాలతో
ఇంకా జాగ్రత్తగా నడుస్తూ ఇతరులకి మార్గదర్శకులు అవుతారు. ఇతరులను అట్టి మార్గములో మీరు పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడండి, దేవుని సహాయం పొందుకోండి. ప్రభువు మీ చేయి పట్టుకొని మిమ్మల్ని కూడా లేవనెత్తాడు. నన్ను లేవనెత్తాడు, నిన్ను కూడా లేవనెత్తుతాడు అని సాక్ష్యం చెప్తారు. అదే నీతిమంతులు యొక్క అనుభవపూర్వకమైన సాక్ష్యాలు. అదే భక్తిహీనులకు అటువంటి అనుభవాలు ఉండవు కాబట్టి వాళ్ళు పడిపోతుంటే కూలిపోతారు. కానీ దేవుని బిడ్డలకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? దేవుడిని చేయి పట్టుకుంటాడు. హల్లెలూయా. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఆయన 7 మార్లు పడినా నిన్ను బలపరచుటకు శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. మరి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు అని చెప్తున్నాడు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపడతాను. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నీకు సహాయం చేయువాడు ఏ వైపు నుంచి వస్తాడో అని నువ్వు అనుకుంటున్నావేమో, లేదా ఇప్పటి వరకు సహాయం నాకు ఎవరి వలనో కలిగిందని అనుకుంటున్నావేమో. నీకు ఇప్పటి వరకు సహాయం చేయువాడను నేనే. దేవుడు ఎప్పుడు కూడా ఏంటంటే మనకు సహాయం చేసి ఒక బోర్డు పెట్టుకొని, ఇదిగో చూడు నీకు సహాయం చేసింది నేనే అని చెప్పి యేసయ్య బోర్డు పెట్టి చూపిడు. ఆశ్చర్యకరమైన ఆయన సహాయం మనకు రహస్యంగా అందుతూనే ఉంటుంది. మనకు తెలియకుండానే దేవుడు మన వెంట ఉంటూ మనకు సహాయాలు అందజేస్తుంటాడు. మనుషుల్ని ప్రేరేపిస్తాడు, పరిస్థితులు అనుకూలపరుస్తాడు. పలు విధాలుగా దేవుని యొక్క సహాయం మనకు అందుతూ ఉంటుంది. అట్టని చెప్పి ఆ సహాయము ఆ వ్యక్తి ద్వారా, ఈ పరిస్థితుల ద్వారా, నా శక్తి ద్వారా నేను పొందుకున్నానని మనం దేవునికి చెల్లించాల్సినటువంటి మహిమను మనం చెల్లించకుండా ఉంటే అంతకంటే బుద్ధిలేనితనం ఇంకొకటి లేదు. దేవుడు అంటున్నాడు, నీకు సహాయము చేయువాడు నేనే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుతాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన నీకు సహాయం చేయువాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజు బలపరిచే దేవుడు నీతో మాట్లాడుతుండగా ఆయన వైపు చూడు. నువ్వు ఎంత బలహీనతలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఏ విధమైన శోధనలో ఉన్నా, ఎటువంటి పోరాటంలో నువ్వు ఉన్నా, దేవునికి నీ పరిస్థితి తెలుసు. హృదయపూర్వకంగా ఆయన వైపు మనం తిరగాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చెప్తుంది, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుదాం. దేవుని వాక్యం చెప్తుంది, నీవు చేసిన నిబంధన రక్తం పట్టి తాము పడిన నీరు లేని గోతుల నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. దేవుడంట తన నిబంధన రక్తమును బట్టి ఆయన మనతో నిబంధన చేసుకున్నాడు. ఏంటా నిబంధన? తన పరిశుద్ధ రక్తముతో నిన్ను ప్రతినిత్యము కడిగి నీతిమంతులుగా మనల్ని రూపాంతరపరుస్తున్నాడు. హల్లెలూయా. నీతిమంతులుగా మనల్ని అభిషేకిస్తున్నాడు. మన యొక్క క్రియల ద్వారా మనం నీతిమంతులు కాలేం. యేసు రక్తమే మన నీతిమంతులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా ఆయన ముందు నిలబెడుతుంది. ఆ రక్తం ఏం చేస్తుందంట? నీరు లేని గోతి వంటి పాపపు ఊబిలో పడి ఉన్నా, లేకపోతే శోధనలో నువ్వు ఉన్నా, వారిని దేవుడే తన రక్తంతో విడిపిస్తాడు. నువ్వు బంధకముల్లో పడి ఉండి కూడా నిరీక్షణ దేవుని యందు నువ్వు ఉంచినట్లయితే నీ కోట మరలా ప్రవేశించండి. అంటే ఏంటి? దేవుని యొద్దకు. ఆయనే మనకు కోట. హల్లెలూయా. అటువంటి కోటలోనికి
నీతిమంతులు పరిగెస్తారంట. హల్లెలూయా. కాబట్టి మనము ఆయనలోనికి ప్రవేశించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? బంధకముల్లో పడి ఉండి కూడా నిరీక్షణ మనకుంది కనుక రెండంతలుగా మేలు చేస్తాడు, రెట్టింపుగా మేలు. కాబట్టి మన శ్రమ మనకు రెట్టింపు మేలు తీసుకొస్తుంది. మన శోధన మనకు రెట్టింపు మేలు తీసుకొస్తుంది. మనకు విరోధంగా మనుషులు చేసే క్రియలను బట్టి మనం రెట్టింపుగా దీవించబడతాం. హల్లెలూయా. మనం బలహీనులుగా రెండంతల బలం, రెండంతల శక్తి, రెండంతల మేలు మనము హెచ్చింపబడుతూనే ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మన ఘనతకు, మన ఆశీర్వాదానికి మనకు విరోధంగా పనిచేస్తున్నటువంటి సాతాను కావచ్చు, వాడి క్రియలు కావచ్చు, వాడి మనుషులు కావచ్చు, వాడి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ మనకు రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుంచి తీసుకొస్తాయి. హల్లెలూయా. చూడండి, యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు అతను ఏం కోల్పోలేదు? నిరీక్షణ కోల్పోలేదు. దేవుని పాదాలు పట్టుకొని నేను యథార్థతను విడిచిపెట్టను, దేవా నువ్వు నన్ను ఖచ్చితంగా లేవనెత్తావని నాకు తెలుసు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. కాబట్టి ఏమైందంట? అంతా రెట్టింపుగా తిరిగి వచ్చేసింది యోబుకు. హల్లెలూయా. రెండంతలుగా ఆయన పొందుకొనేసాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు నిజంగా దేవుని మీద నిరీక్షణ ఉంచి ఉన్నట్లయితే సమస్తాన్ని నీకు రెట్టింపుగా అనుగ్రహించి బంధకముల్లో, కష్టములో, దుఃఖములో ఇంకా నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తూ ఉదయకాలం నా ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని బలపరిచయ్యా, నా జీవితాన్ని సరిచేయనైనా, నా పరిస్థితిలో నాకు సహాయం చేయేసయ్యా అంటూ మొరపెడుతున్నటువంటి మన వైపు చూస్తూ ఆయన ఏం చేస్తాడు? రెట్టింపుగా మేలు చేస్తాడు. హల్లెలూయా. మనల్ని లేవనెత్తుతాడు, మనల్ని బలపరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు, రెట్టింపుగా మేలు చేస్తాడు. హల్లెలూయా. మరి ఎన్ని కార్యాలు చేసే యేసయ్య మనకు కావాలా? మనల్ని శోధనలో పడదోసి మనల్ని దేవుని నుంచి దూరంగా తీసుకోబోయే ఆ యొక్క మరి ఆకర్షణ కలిగించే లోకము, శత్రువు క్రియలు, మరి దాని సంబంధమైన మనుషులు మనకు కావాలి. ఎవరు కావాలి మనకు? దేవుడు అంటాడు, లోకాన్ని ప్రేమించక నన్ను వెంబడించండి అంటాడు. హల్లెలూయా. కాబట్టి యేసుని మనం వెంబడించినప్పుడే, యేసయ్యను మనం అనుసరించినప్పుడే ఈ మేళ్ళన్నీ మనం అనుభవిస్తాం. ఈ కాపుదల మనం అనుభవిస్తాం. మన కుటుంబములు రెట్టింపుగా దీవెన పొందుకుంటారు. దేవుని కాపుదల ద్వారా 7 మార్లు పడినా మనం తిరిగి లేస్తాం. హల్లెలూయా. ఆయన నిబంధన రక్తము మనల్ని పరిశుద్ధపరిచి కాచి కాపాడుతుంది. అట్టి ప్రేమ కలిగిన దేవునితో సహవాసం కలిగి ఉండండి. అట్టి పరిశుద్ధులైన దేవునితో పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధంగా నడవండి. సో అట్టి దేవుడు మాట తప్పని వాడు. లోక సంబంధమైన మనుషులు మాట తప్పుతారు, మనకు విరోధంగా ప్రయత్నాలు చేస్తారు, క్రియలు చేస్తారు. కానీ యేసు మాట తప్పని వాడు, నిన్ను విడిచిపెట్టని వాడు. ఆయన నిత్యము నీ చెయ్యి పట్టుకొని నడిపించుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. ఈరోజే చెప్తావా? యేసయ్యా నా చెయ్యి పట్టుకో. ప్రతిరోజు అయ్యా ఉదయకాలంలో నా చెయ్యి పట్టుకొని నడిపించు. నాకైతే శక్తి చాలదు తండ్రి, నాకైతే ఈ పరిస్థితులు అనుకూలంగా లేవు నైనా, నాకైతే నైనా ఈ యొక్క శోధనల నుంచో, లేకపోతే ఈ శ్రమల నుంచో, ఈ దుష్ట మనుషుల నుంచో అయినా విడుదల పొందుకునేందుకు నా శక్తి చాలదు, నా చేయి పట్టుకొని నడిపించేసయ్యా అని ప్రతి దినం దేవుని చేతికి మన జీవితాలు అప్పగిద్దాం. ప్రభు నమ్మదగిన వాడు కనుక ఆయన నిశ్చయముగా ప్రతి పరిస్థితిలో నిన్ను లేవనెత్తి ఆయన రెట్టింపైనటువంటి తన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ తన సత్య మార్గంలో మనను అంతకంతకు నడిపించి ఘనపరిచి ఆస్వాదించండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో తండ్రి, నీ బిడ్డలు ఎటువంటి పరిస్థితులు గుండా నడుస్తున్నారో, లేదా తండ్రి ఏ శోధనలు వాళ్ళు ఎదుర్కోబోతున్నారు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు గుండా నైనా, ఏ విధమైనటువంటి పరిస్థితులు గుండా మనుషుల ద్వారా నైనా, మరి దుష్టుని ద్వారా నీ బిడ్డలు ఎదుర్కొనే పోరాటాలు అయ్యా సమస్తం ఎరిగిన దేవుడు మీరై ఉన్నారు అయ్యా.
నీ బిడ్డలమైన మేము మా జీవితాలు మీ చేతిలో అప్పగించి మా చేయి పట్టుకోమని మేము వేడుకుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. మీరు చెప్తున్నారు నీ చెయ్యి నేను పట్టుకొని ఉన్నాను కనుక నేల పడినా లేవలేక ఉండడు అని. నిశ్చయంగా మమ్మల్ని లేవనెత్తే దేవుడు మీరు. తండ్రి మేము తప్పు చేసినప్పుడు మమ్మల్ని బలపరిచి సరిచేసే దేవుడు మీరు. కృప దయచేసి మమ్మల్ని ఆదరించి బలపరచు అయినా తండ్రి. ఈ సమయంలో నీ బిడ్డలు ప్రతి ఒక్కరి వారిని వారి కుటుంబ సభ్యుల యొక్క చేతులు మీరు పట్టుకోండి అయినా తండ్రి. అంతకంతకు నైనా నీ బిడ్డలు గణపరుస్తూ ప్రతి పరిస్థితుల నుంచి వారిని తప్పించి అయినా రెట్టింపైన మేలులతో వారి జీవితాలు నింపమని ప్రార్థిస్తున్నాం. దేవుని ద్వారా గణపరచబడుతున్నటువంటి వారిగా వారిని వారి కుటుంబములను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయినా నీ పరిశుద్ధమైన చేతులను ఈ ఉదయ కాలంలో మా జీవితాలను అప్పగిస్తూ ఉండగా మీరే తోడై ఉండి మమ్మల్ని నడిపించి ఘనత పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.